అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లకు ఇక మధ్యంతర వృత్తి అంటే ఐఆర్ పైన ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగిందనమాట. ఒక మంచి శుభవార్త అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వులోనే ఇది కూడా ఉందన్నమాట. కానీ దీన్ని అమలు పరచడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం 10 ఏళ్లకే పిఆర్సీ అంటూ పక్కన పెట్టి ఇక 5 ఏళ్లకే పిఆర్సీ అనే కొత్త డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించిట్లు ఇక ఉద్యోగ సంఘాలు ఇక ఆర్భాటంగా ప్రకటించడం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఆలస్యం చేస్తుందని బాధాకరం చెప్పడం జరిగిందనమాట. పిఆర్సీ కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరుగుతుందని, ప్రతిఫలంగా మంజూరయ్యే వృత్తిని మధ్యంతర వృత్తి అంటారు. పెరిగిన ధరలకు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసం ఐఆర్ మంజూరు చేస్తారనమాట. 2023 జూలై 1 నుంచి కొత్త పిఆర్సీ అమలు పరచాలని. కానీ ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం 7 నెలలు గడిచిన పిఆర్సీ ఆలస్యానికి కారణానికి ఇక మధ్యంతర వృత్తి లేదనమాట. మధ్యంతర వృత్తి ఇవ్వాలని ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్న ఫలితం లేదన్నారు. దీంతో లక్షల్లో నగదు ప్రతి ఉద్యోగి నష్టపోయినట్లే. అయితే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జూలై 2023లో నియమించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మన్గా తప్పుకోవడం జరిగింది. తదనంతరం కొత్త కమిటీ ఇప్పటికే వరకు నియమించలేదు. ఈ ఆలస్యానికి ఉద్యోగులకు బాధ్యులు కారు కాబట్టి మధ్యంతర వృత్తి డిమాండ్ చేయనున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉందన్నమాట. అయితే ఉద్యోగులకు అన్యాయం చాలా వరకు జరుగుతుందన్నమాట. అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం మధ్యంతర వృత్తి లేని పిఆర్సీ లేదు. గత పిఆర్సీలు పరిశీలిస్తే 9వ పిఆర్సీ 22% అయ్యారు. జనవరి 2009 నుంచి 10వ పిఆర్సీ 27% అయ్యారు. 2014 నుంచి 11వ పిఆర్సీ 27% వచ్చిన సందర్భాల్లో ఉన్నాయన్నమాట. పిఆర్సీ ఆలస్యమైన 6 నెలల్లో మధ్యంతర వృత్తి ప్రకటించిన కాలాలు ఎక్కువ ఉన్నాయని, 12వ పిఆర్సీ ఇప్పటికీ 1 సంవత్సరం 7 నెలల ఆలస్యం కానున్న మధ్యంతర వృత్తి లేదన్నమాట. ఇలాగ కొనసాగిస్తే మధ్యంతర వృత్తి అంటే ఐఆర్ ఇచ్చే పిఆర్సీ తెలంగాణ మాదిరిగా కాక తప్పదు. ఎందుకంటే సంవత్సర కాలం పాటు మధ్యంతర వృత్తి ఉండదు, పిఆర్సీ ఉండదు. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఇక పెరగాల్సిన వేతనాలు చేజారిపోతాయి. దీంతో రాబోయే కాలానికి పిఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నమాట. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సకాలంగా పిఆర్సీ పొందకపోవడం వల్ల ఒక విడత అంతా పిఆర్సీ నష్టపోయారు. మధ్యంతర వృత్తి మంగళం పాడితే పిఆర్సీకి మంగళం పాడినట్లే. పిఆర్సీ ఫిట్మెంట్ ఐఆర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందన్నమాట. ఐఆర్ లేనప్పుడే ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందని, దీన్ని సమాంతరం చేయడం అని సున్నితమైందని అంశం చెప్పడం జరిగిందనమాట. అయితే ఇదిలో ఉండగా దీన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇక త్వరలోనే మీ అందరికీ కూడా ఇక 30% పిఆర్సీని ఇక ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ద్వారా మీకు హామీ ఇస్తున్నామని చెప్పడం జరిగిందనమాట ఇక పవన్ కళ్యాణ్ గారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.